గైస్, ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే ఏంటంటారా, మన లైఫ్ లో ఉన్న 95 to 98% మంది మాత్రం, అంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్, లైక్ 98% పాపులేషన్ మాత్రం దే కీప్ ఆన్ గోయింగ్ ఇన్ టు ద ర్యాట్ రేస్. సో ఆ ర్యాట్ రేస్ నుండి బయటికి రావడం అనేది నా గోల్, నా ప్రైమరీ గోల్. ఎందుకంటే ర్యాట్ రేస్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే డైలీ అదే రొటీన్ ఉంటది. ఆఫీస్కి వెళ్ళడం రావడం, వీళ్ళు చూసుకోవడం, ఇంతే ఉంటది. సో దే సింప్లీ గోస్ ఆన్ గో ఆన్ అండ్ ఆన్. సో దానివల్ల ఏమైందంటే మనం పెద్దగా ఏదో చేసాము లైఫ్ లో అన్నట్టు ఒక రిగ్రెట్ ఫీల్ అవుతాం అనమాట అట్ ది ఎండ్. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అలాంటి రిగ్రెట్ మనకి ఫీల్ అవ్వకుండా ఉండడానికి నేను ఆ ర్యాట్ రేస్ నుండి బయటికి రావడానికి ఈ 365 days ని స్టార్ట్ చేశాను. సో నార్మల్ గా ఎలా బయటకు వస్తారా, నువ్వు కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే, ఎస్, ఇప్పుడు నేను జాబ్ మాత్రమే చేస్తున్నాను. కానీ ఇలాగే సైమల్టేనియస్ గా నా లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకా కొన్ని ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ని నేను ఎక్స్ట్రాగా రెడీ చేసుకున్నాను. సో ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎప్పుడైతే నా జాబ్ శాలరీ కన్నా 2 times లేదా 3 times 3x లెవెల్లో వస్తాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఐ విల్ క్విట్ మై జాబ్. సో నార్మల్ గా ఏంటంటే ఇక్కడ ఈ ప్రపంచంలో మనం ఏదైనా యూనిక్ గా టాలెంటెడ్ గా ఉంటే దాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్నట్టు ఎర్నింగ్ కూడా చేయాలి. ఇన్ కేస్ నాకు స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, బట్ నాకు ఎర్నింగ్ అంతగా లేదనుకుంటే దట్స్ నాట్ ఎ రైట్ థింగ్. సో వీ నీడ్ టు కన్వర్ట్ దట్ స్కిల్ ఇంటూ మానిటైజేషన్ అన్నమాట. సో మానిటైజ్ చేసుకోవాలి. సో అది కాకుండా ఏంటంటే we can discuss more on this, and I will tell you how I'll make it, how I want to come out of the rat race. And this is the ending part of the day 6. Bye.